హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి భారతీ ఛానల్ తరపు నుంచి అందరికి కూడా షాలోమ్ అండి. దేవుడు మీ అందరికీ, నా వీడియో చూస్తున్నారా మీరు? అట్లయితే దేవుడు మీ అందరికీ సమాధానం కలగజేయను గాక. అందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్? నేను కూడా క్షేమంగా ఉన్నాను. దేవుడు సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నాము మనమందరం. అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే దేవుడికి అయితే థ్యాంక్ యూ కంపల్సరీగా చెప్పండి. ఎందుకంటే సజీవ లెక్కలో ఉన్నాం మనము. సజీవ లెక్కలో లేకుండా ఎంతోమంది ఉన్నారు, అయినప్పటికీ మనమైతే సజీవ లెక్కలో ప్రాణాలతో ఉన్నాం కాబట్టి దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలండి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాము. చదివి వినిపిస్తాను నేను. జనముల రక్షణను నీకు కలగజేసి ఉన్నాను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. జనముల రక్షణను నీకు కలగజేసి ఉన్నాను. జనముల మధ్య రక్షణను నీకు కలగజేసి ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, వాగ్దానం అయితే బాగుంది కదా. మరి మీరు కూడా వాగ్దానం చదవకుండా బద్ధకంగా ఉన్న వాళ్ళు, జీసస్ తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. వాగ్దానం చదువుకోకుండా దేవుని స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. వాగ్దానాన్ని తప్పకుండా చదవండి, నెగ్లెక్ట్ చేయకండి. చదివి విశ్వసించండి. ఆ డే మొత్తం దేవుడు మనల్ని రక్షించాలని, కాపాడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. భయంతో, భక్తితో, దేవుని పై విశ్వాసంతో మనం చేసేది మంచి పని అయి ఉండాలి. డే మొత్తంలో ఎంత పర్సెంట్ చెడ్డ పని చేస్తున్నాము, ఎంత పర్సెంట్ దేవుడికి మహిమగా చేస్తున్నాం అనేది గ్రహించుకోవాలి. చెడ్డ పని అంటే దేవునికి టైం ఇవ్వకుండా ఫోన్ చూడడము, టైం పాస్ చేయడం, దాని గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. నేను తప్పుగా అనకండి, తప్పుగా అనుకోకండి. మీరు దేవుడికి మనము టైం ఎక్కువ కేటాయించడానికి ట్రై చేయాలి. ఈ కొత్త సంవత్సరంలో మనం తీర్మానం తీసుకున్నాం కదా, తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. దేవుడికి మనకు దొరికిన సమయంలో దేవుడికి మనం ఇవ్వాలి. అంటే స్థుతించడం కానీ, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంటే మీకు తెలుసు కదా, వీడియోస్ చూడడం, షార్ట్ ఫిలిమ్స్ చూడడం, ఇలాంటివన్నీ కాకుండా అదేదో దేవుని స్థుతిస్తే మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్. దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా. నా బిడ్డ నన్ను ఊరికే జ్ఞాపకం చేసుకుంటుంది, ఊరికే నన్ను తలుచుకుంటుంది అనేసి మనం ఎవరో తలుచుకుంటేనే నన్ను ఎవరో తలుచుకున్నట్టున్నారు అనుకుంటాము. మరి దేవుని తలుచుకుంటే దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వకుండా ఉంటాడా? మేలు చేయకుండా ఉంటాడా? కీడు నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు మనల్ని. కాబట్టి మనకు ఎప్పుడైనా టైం దొరికితే, మనం డే స్టార్టింగ్లో, డే ఎండింగ్లో కానీ టైం దొరికినప్పుడల్లా దేవుడికి సమయం ఇవ్వడం చాలా అమూల్యమైనది. డబ్బులు కంటే కూడా, చాలా లక్షలు కోట్లు కంటే కూడా మన హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవడం దేవుడికి అది లక్షల కోట్లతో సమానము. కాబట్టి మనం చేయగలిగింది హృదయంలో దేవుణ్ణి తలుచుకోవడము, హృదయాన్ని దేవుడికి ఇవ్వడము. మనుషుల కోసము, వస్తువుల కోసము, జాబ్ల కోసం కంటే మనము బ్రతకాలి కాబట్టి జాబ్ చేయాలి, తినాలి, అలా ఇవన్నీ మనం బ్రతకడం కోసం చేసే సైకిల్లో మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ టైంని వేస్ట్ చేయడం కూడా చాలానే చేస్తాం మనము. ఫోన్ చూడడంలో, ఇంకా సోషల్ మీడియాలో అన్నీ చూడడానికి టైం ఇస్తాము. కానీ దేవుడికి అనేసరికి టైం లేదు అనుకుంటాం. ఇలా ఎంతవరకు నిజమో మీ అందరికీ, నా వీడియో చూస్తున్న మీరు అందరికీ తెలుసు. కాబట్టి ఈ సంవత్సరంలో మారడానికి ప్రయత్నం చేద్దాము. దేవునికి సమయం ఇస్తే మన తండ్రి మనకు న్యాయం చేకూర్చుతాడు. ప్రతి ఆపద నుంచి తప్పించేవాడు మన దేవుడు. కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడాలి మనం కదా ఫ్రెండ్స్. ప్రయత్నం చేయండి ఏది రాదు కదా. మనకు ఒక పని రావాలంటేనే దాన్ని ట్రై చేస్తేనే వస్తుంది. ఇది కూడా దేవుడిని స్తుతించడానికి టైం మనం తీసుకోవడానికి మనము మనసు అంగీకరించాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే,
ప్రే టాస్క్ మన ఎంప్లాయీస్ గురించి, అంటే జాబ్ రావాలని ఆశతో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. ఆశతో ఉన్న వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇంటర్వ్యూస్ అయ్యి కూడా జాబ్ పొందలేకుండా ఉంటారు కదా, వారి గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇంటర్వ్యూస్ అయ్యి లాస్ట్ స్టేజ్లో కూడా రిజెక్ట్ అవుతారు, కానీ చాలా బాధపడతారు కదా. అలా సెలెక్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి అలా రిజెక్ట్ అవ్వడం చాలా మనసుకు బాధ అనిపిస్తుంది కదా, వేదనగా అనిపిస్తుంది కదా. నాకు ఆ స్థానం నేను పొందలేకపోయాను అనిపిస్తుంది కదా. వారి గురించి మనం ఈరోజు ప్రేయర్ టాస్క్ తీసుకుందాం, వారి గురించి ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా సహకరించండి. మీరు ప్రేయర్ చేయడం వల్ల మీ కుటుంబాలకి, మీకు దేవుడు దీవెనలు, బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఇది కాబట్టి బాధ్యత కలిగి నా ఛానల్లో ఉన్నవారు ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా చేయండి. బ్లెస్సింగ్స్, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ పొందుకుందాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఇవ్వను గాక, దేవుడు దీవించును గాక. మరి ఈరోజు జన్మించిన పిల్లలకు కూడా దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాము. మరి మ్యారేజ్ డేస్ ఇంకా ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకు కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వను గాక. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి దేవుడు దీవించును గాక అండి, దేవుడు ఆశీర్వదించును గాక. సరే, ఈ డే అంతా మనకు మరి క్షేమకరంగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా నేను భారతి ఛానల్ నుంచి అయితే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కోరుకోండి, దీవించబడండి. దేవునిలో, లోకంలో మనము మంచి పేరు, వీటికంటే దేవుని దగ్గర స్థానం చాలా విలువైనది. అది కోట్లు పెట్టినా అది రానిది అందరికి తెలుసు. తెలిసినా కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు, కానీ ట్రై చేద్దాం, ప్రయత్నం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.